నమస్తే అండి. నాటుకోడితో ఫ్రై చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందనమాట. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే నాటుకోడి ఫ్రై చేసేద్దాం. ముందుగా నాటుకోడి మాంసం తీసేసుకొని దానిలో ఉప్పు, పసుపు, కల్లుప్పు వేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని 2 నిమిషాలు ఉంచి దీనిని బాగా 1కి 4 సార్లు కడిగేసుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైనా కూడా నాన్ వెజ్‌ని 1కి 2 సార్లు కడిగేసి క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుందన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పిండేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. చూసారు గదా! ఈ చిన్న పళ్ళెం సైజులో ఉన్న ప్లేట్‌లోకి ఈ నాటుకోడిని తీసేసుకుందాం. తీసుకొని దానిలో పసుపు, కొంచెం రాక్ సాల్ట్, ఆ తర్వాత ఆయిల్‌ని వేసుకోవాలి. టీ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాం గదా! తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం నిమ్మరసం కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే కర్రీకి మొత్తానికి సరిపోయేంత ఉప్పు గాని, అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని నేను వేసుకోలేదు. కేవలం కొంచెం మాత్రమే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీనిని బాగా కలిపేసుకోవాలి. దీనిని మనం ఇప్పుడు ఒక కుక్కర్‌లో వేసేసుకుందాం. ఎందుకంటే నాటుకోడి బాగా బాయిల్ అవ్వాలండి. ముందైతే కుక్కర్‌లోకి దీన్ని తీసేసుకొని పావు టీ గ్లాస్ వాటర్ మాత్రమే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు అలా అవసరం పడదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తుంది. ఆ తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ మనం వేసుకుంటే ఇది బాగా ఉడుకుతుందన్నమాట. ఈ విధంగా పావు గ్లాస్ వాటర్‌ని వేసేసుకొని దీన్ని మనం కుక్కర్‌లో వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. 6 విజిల్స్ అయితే రావాలండి. అదే లేతదైతే 4 గాని, 5 గాని సరిపోతాయి. ఎందుకంటే నాటుకోడి దాదాపుగా తొందరగా ఉడకదు. అందుకని 6 విజిల్స్ అయితే రావాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడైతే మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ప్యాన్‌లో మనం అయితే 2 యాలుకలు, రాతి పువ్వు అని ఉంటది కదా! అది కొంచెం ఫ్లేవర్ బావుంటుందండి అది వేస్తే. తర్వాత బ్లాక్ ఇలాచి, నల్ల ఇలాచి కొంచెం, ఆ తర్వాత అనాస పువ్వు రెబ్బలు, స్టార్ పువ్వు ఉంటది కదా! దాని రెబ్బలు ఒక 2 వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఒక 5 లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మిరియాలను కూడా వేసుకోవాలి ఒక 5, 6 లవంగాలను వేసుకోవాలి. ఇందులోకి మనం గసగసాలను కూడా 2 టీ స్పూన్స్ గసగసాలని ఒక గిన్నెలో ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే అవి ముందు వేస్తే మాడిపోతాయి అన్నమాట. తర్వాత పచ్చి కొబ్బరి అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక చిన్న ముక్కని పచ్చి కొబ్బరిని పీసెస్‌గా చేసుకోవాలి. అంటే ఒక 3, 4 టీ స్పూన్లు వచ్చే విధంగా మనం కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇందాక ఏవైతే మసాలాలు మనం వేసుకున్నామో అవన్నిటిని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకొని అవి వేగేటప్పుడే ఒక పక్కన కొబ్బరి గసగసాలని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చివరగా ఒక 5-6 జీడిపప్పులను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని మొత్తాన్ని కూడా సిమ్ లో ఉంచుకొని లైట్ గా ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిని చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా దీన్ని పట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలండి. పెద్ద పెద్దవైతే 2, చిన్నవైతే 3 అన్నమాట. సన్నగా చాప్ చేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఒక కళాయి, ఇది ఎందుకంటే ఫ్రై కాబట్టి కళాయి పెట్టేసుకుంటేనే బాగా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం. వేసేసుకొని ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇవి బాగా బ్రౌన్ కలర్ కి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ మాత్రం కొంచెం లైట్ కలర్ లో ఫ్రై చేసి ఆపినా కూడా స్వీట్నెస్ వస్తుంది. అందుకని ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకో. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పును కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో అందులో నుండి ముక్కలు మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ని యాడ్ చేసుకోవద్దు అప్పుడే. ఏదైతే మనం ఉడికించి ఉంచుకున్న ఆ నాటుకోడి మాంసాన్ని ఇందులో వేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కర్రీ అంతటిని కూడా మనం కలుపుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ కొంచెం ఒక 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, అడుగంటకుండా. ఈ విధంగా ఫ్రై అయినాక ఇందాక ఏదైతే వాటర్ మనం కుక్ చేసినప్పుడు ఉన్నాయో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎందుకంటే ముక్క వాసన అనేది లేకుండా ఉండడానికి ముక్కను ఫ్రై చేసామన్నమాట. ఆ తర్వాత ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని వాటర్ ఇంకిపోయే వరకు దీనిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై లాగా ఉంటుంది, తింటూ ఉంటే చాలా సాఫ్ట్ గా ముక్క చాలా బాగుంటుంది అన్నమాట. నాటుకోడి ఏంటంటే గట్టిగా ఉంటది, అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై టేస్ట్ ప్లస్ ముక్క చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోయాయి కదా, ఇప్పుడైతే ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఏదైతే గ్రేవీ ముద్దని పట్టేసి ఉంచుకున్నామో దానిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఆ మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసుకొని అది కూడా మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా ఇప్పుడు ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పుని, ఆ తర్వాత కారంని యాడ్ చేసేసుకుందాం. చేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇలా కలుపుకుంటూ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మనం దీనిని వేయించుకోవాలన్నమాట. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు దీనిని ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసేసుకుందాం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కర్రీ అంతా కూడా చక్కగా వేగింది, ఫ్రై అయిందండి. ఆయిల్ కూడా ఒక పక్కకు వచ్చేసింది కదా. ఎప్పుడు నాటుకోడి పులుసు అనేది అందరం చేసుకుంటూనే ఉంటాం కదా. ఈ విధంగా ఫ్రై ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా ఉంటుంది, తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకి చారు, రసం ఇలాంటి వాటికి టచింగ్గా బాగుంటుంది, లేదంటే స్నాక్ టైప్లో కూడా తినొచ్చు అనమాట. ఇది తింటూ ఉంటే చాలా సాఫ్ట్గా మెత్తగా తినాలనిపించే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో అయితే గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలాని 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకుందాం. అది వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీరని కూడా ఫైనల్గా వేసేసుకోవాలి. మనకు ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే ముందే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.